నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మా విధానం గన్ కల్చర్ పేరుతో జగన్ రాక్షస పాలనకు తెరలేపే కుట్ర. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్తో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష. నూతన మెయిన్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన. ముందస్తు జాగ్రత్తగా పలు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల కమిషనర్ రాహుల్ మీనా. వార్డుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, పుష్కరాల నాటికి నగర రూపురేఖలు మారుస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 20వ డివిజన్ నందు గూడ్స్ గేట్ ఎదురుగా చర్చి వద్ద, 17వ డివిజన్ నందు 21వ డివిజన్లో రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా గౌతమి వీధి వరకు మరియు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన. అలాగే 16వ డివిజన్ నందు రైల్వే కోల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఈస్ట్ రైల్వే స్టేషన్ బీటీ రోడ్డును వెడల్పు చేయుటకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, నిమ్మలపూడి గోవిందు సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ముంపు గురవటం, పేటర్లో కూడా మునగటం, మురుగునీటి పారుదల కూడా సరిగా లేదు. ఏదైతే గూడ్ షెడ్ గేట్ దగ్గర నుంచి ఉన్న పాత డ్రైన్ కూడా పొడుగుపోవడంలో అటు గూడ్ షెడ్ కింద నుంచి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోవడంలో ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజున 2 కోట్ల రూపాయలతో ముందు కార్యక్రమం మొదలవుతుంది. గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా ఐఎల్టీడీ గేట్ దాకా, ఐఎల్టీడీ బ్రిడ్జి దాకా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకో బిట్ కూడా కవర్ చేయాలి. మొదటి నుంచి మనం కొట్టుకున్న అమృత్ పథకంలో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇవాళ శాశ్వత పరిష్కారం కోసం ఈ డ్రైనేజ్ ధవళేశ్వరం సాయిబాబా గుడి దాకా కలపాలన్న ఆలోచనలో కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇవాళ పుష్కర పనుల కింద మొదలవుతుంది. పుష్కరాల్లో ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ రోడ్లో ముంపుకు రాకుండా, ఎందుకంటే గతంలో కూడా సమస్య ఉండేది, అండర్ పాస్ దగ్గర సమస్య ఉండేది. రైల్వే ఏదైతే గోదావరి గట్టు రోడ్డు వేసాం, ఒక పుష్కరాలకు వేసాం, మళ్ళీ దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక మార్గం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ మరో 2 కోట్ల రూపాయలతో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలకి అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలందరి సహకారంతో మురుగునీటి సమస్య, అలాగే వర్షపు నీరు సమస్య లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులంతా దీనికి సమాయత్తమై ముందుకు సాగుతున్నాం. ఇవాళ మీనా గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా కొన్ని కార్యక్రమాలు ఈరోజు మనం రైల్వే స్టేషన్ సైడ్కి బోత్ సైడ్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు కంటిన్యూస్గా 4 వార్డ్స్ నుంచి కంటిన్యూస్ డిమాండ్ ఉంది. ప్రతి వర్షాకాలంలో అక్కడే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ కూడా 1 డే తేడా మనం ఇంక్రీజ్ చేసి ఇట్ విల్ స్టే మోర్ దెన్ దాట్. అలాగా కండిషన్ పరిస్థితి ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము త్రూ అవుట్ ద సైంటిఫిక్ స్టడీ చేసి ఎలాగా డ్రైనేజ్ స్లోప్ ఎలాగా ఉంది అదే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే క్రాస్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ కింద నుంచి క్రాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద అవర్ ఛానల్. అలాగా మొత్తం ప్లాన్ ఇక్కడ జరుగుతుంది. సైడ్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ రోడ్లో కూడా కన్వర్ట్ ప్రోగ్రామ్ అది కూడా సైమల్టేనియస్గా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 1200 mm డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వార్డ్స్కి ఫస్ట్ ఇనర్జేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సిమిలర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా మనము టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడే మార్కింగ్ చేయాలా మనం రోడ్ వైడనింగ్ గురించి. సో దట్ పుష్కర టైంలో ఎక్కువగా మంది రైల్వేస్ నుంచి వస్తారు కాబట్టి మనము మేజర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వాడతాము. సో అక్కడే కూడా రోడ్ వైడనింగ్కి అవసరం ప్రకారం మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇప్పుడు టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొంతమందికి వారికి టీజీఆర్ కంప్లీషన్ కూడా అయింది. సో ప్రతి మంత్ మనము అదే ముందుగా వెళ్ళి ఈ టీజీఆర్ ప్రాసెస్ కంప్లీషన్ టైంలో సిమిలర్గా కాంట్రాక్ట్ వర్క్ అది కూడా టెండర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రోడ్ లేయింగ్కి. సో దట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, వెస్ట్ రైల్వే స్టేషన్ ఓవరాల్ బోత్ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది. రోడ్ మూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ఈజీగా అవుతుంది. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం అనంతరం రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు,
ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కె జోషి కిరణ్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, కర్రి రామకృష్ణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశమైన వైఖరి వల్ల ప్రమాదం సంభవించి దాదాపు 10 మంది పర్మనెంట్ కార్మికులు చనిపోవడం జరిగింది. అనేక మంది కార్మికులు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ప్రమాదాలకి కారణం ఎవరు అని పరిశీలన చేస్తే ఇవాళ భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నినాదంతో పెద్ద ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆ పరిశ్రమని గత 10-12 సంవత్సరాల కాలంగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చే పనులు ప్రారంభించారు. ఇవాళ భారతదేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెట్టడమే మోడీ ప్రభుత్వ విధానపరమైన లక్ష్యంగా నడుస్తూ ఉన్నారు. మేము భారతదేశ ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తామని బాహాటంగానే చెప్తా ఉన్నారు. దాని పర్యవసానమే విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇవాళ క్రమక్రమంగా ఉద్యోగులను తొలగించుకుంటూ వచ్చి దాదాపు ఇటీవల కాలంలో 8,000 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని, పర్మనెంట్ ఉద్యోగుల్ని తగ్గించారు. ఇవాళ 20 మంది పనిచేయాల్సినటువంటి ప్రాంతంలో 8 మందితోని 10 మందితోని పనిచేయిస్తా ఉన్నారు. విశాఖ ఉక్కుకి సంబంధించి ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలని కనీసమైనటువంటి మెయింటెనెన్స్ కి డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. అట్లాంటి నిర్లక్ష్యపూరిత విధానాల కారణంగానే ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదానికి ముందే కార్మిక సంఘాలు యాజమాన్యానికి అనేక ఉత్తరాలు రాసి పలానా ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, తక్షణమే వాటికి నిధులు కేటాయించండి, చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ కారణంగానే ఇవాళ పరిశ్రమ కోసం తమ రక్తాన్ని చెమటని దారపోసినటువంటి కార్మిక వర్గం అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిశ్రమల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మిక కుటుంబాలకి కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర కేబినెట్ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పర్యటన చేసి కనీసం కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కోసం మాట్లాడకుండా కార్మిక సంఘాలను విమర్శించడం, ఇవాళ ఈ నాయకులను విమర్శించడం, ఉద్యమాలను విమర్శించడం లాంటి దుర్మార్గమైనటువంటి విధానానికి వాళ్ళిద్దరూ పాల్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇవాళ గత ప్రభుత్వ హయాంలో అదే విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే ఆ రోజు ప్రభుత్వం కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తే ఇవాళ కనీసం ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. పైగా వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల్ని లెక్కలుగా చూపించి వీళ్ళకి మేము ఎంత ఇస్తున్నామని చెప్పినటువంటి పద్ధతిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది. రెండో పక్క అదే విశాఖ ఉక్కు పరిశ్రమని నిర్వీర్యం చేయడానికి 60 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి జిల్లాలో ఇవాళ టాటా కంపెనీకి ఉక్కు పరిశ్రమని కేటాయింపు చేయటం, దాని శంకుస్థాపన చేయటం, దానికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవాళ విశాఖ ఉక్కుకి గల్లు అడగలేదు, మిట్టల్ కంపెనీకి సంబంధించి ఉక్కు పరిశ్రమకి గనులు కేటాయించండి అని చెప్పి ఇవాళ అడగడం అంటేనే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమని ఎలా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ దుర్మార్గమైన విధానాన్ని ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కి జీవనాడైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని బలోపేతం చేయాలి, దానికి నిధులు కేటాయింపు చేయాలి, దానికి ఉక్కు గనులు కేటాయింపు చేయాలి, దాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పని ఇవాళ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తా ఉంది. చనిపోయిన కార్మిక కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి,
క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోరాటాన్ని ప్రభుత్వం దిగొచ్చే వరకు దఫాలుగా అనేక రూపాల్లో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలు, విశాఖ ఉక్కు పట్ల నిర్లక్ష్య వైఖరి, మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విశాఖ ఉక్కు పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ధన్యవాదాలు. నా ముందు మాట్లాడిన కామెడి అరుణ్ గారు జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ విధానాలను మనం గత 12 సంవత్సరాలుగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నాం. అతను అధికారం చేపట్టింది ఇప్పటి వరకు కార్మిక విధానాలను మనం సమ్మెల రూపంలో, ఆందోళన రూపంలో, వివిధ రకాల చలో ఢిల్లీ పేరుతో అనేక రకాలుగా వివిధ రూపాల్లో, వివిధ దశల్లో మనం ఆందోళన చేస్తూనే ఉన్నా నరేంద్ర మోడీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. వాస్తవంగా బీజేపీ సిద్ధాంతమే అది. బీజేపీకి రెండే 2 సిద్ధాంతాలు. దేశంలో మతం పేరుతో చీలికలు తేవాలి, బడా కార్పొరేట్ వ్యక్తులకి దేశాన్ని దాసోహం చేయాలి. ఈ భారతదేశంలో ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగం పెద్ద ఎత్తున ఉంది. గత వామపక్షాలు నెహ్రూ కాలం నుండి పోరాట ఫలితంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయంటే అది ప్రత్యేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఒక విరోచితమైన పోరాటాన్ని పార్లమెంట్లో లోపల, పార్లమెంట్లో బయట పెద్ద ఎత్తున పోవడం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సరళీకరణ విధానం విధంగా రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని లేఖల ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. శుక్రవారం స్థానిక ఒక హోటల్లో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయని, ప్రభుత్వ భూములు, నీటి సదుపాయం, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉన్నాయని చెప్పారు. మేము తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా జయప్రదం అయ్యిందని మేము అనుకుంటున్నాను. అయితే రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇప్పుడు మేము తీసుకున్నది ఏంటంటే, రాజమండ్రి పరిస్థితి చూస్తే 2014లో, 2019లో, అలాగనే 24లో తెలుగుదేశానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతం. అన్ని వర్గాలు ఏకదాటిగా చేశారు. దాంట్లో మేము కూడా ఉన్నాము. మేము కోరుకునేది భవిష్యత్తులో కూడా వస్తుందనే కోరుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్ గంజాయిగా కంట్రోల్ చేసిందని, లేకపోతే కల్తీ మద్యం లేకుండా మంచి మద్యం ఇచ్చి జనాల్ని ప్రోత్సహిస్తుందని, రౌడీజం తగ్గిందని, అంటే లా అండ్ ఆర్డర్ ఏ చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ టోటల్గా మంచి అనిపించేటట్టు సమర్థుడైన నాయకుడి సారథ్యంలో బాగా వెళ్తుంది. అలాగే కంపెనీలు తేవడానికి ఓల్డ్ ఏజ్ అయినా ఏజ్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాలకు వెళ్ళి, అలా యువకుడు లోకేష్ గారు అనేక దేశాలు తిరిగి కంపెనీలు తెస్తున్నారు, అభినందనీయం. అవన్నీ డెవలప్ అయితే రాష్ట్రం సుభిక్షంలోకి వెళ్తుంది, యూత్కి అందరికీ అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో అని అభిప్రాయపడుతున్నాము. ఈ టైంలో మేము కోరుకుంటున్నాం, మేము ఎప్పుడూ ఆ పార్టీ లేకపోతే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి మా బాగుని కూడా చూడమనేసి మేము కోరుకుంటున్నాము. దాని మధ్యలో ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజేయడానికి అంతే, నిరసన ప్రదర్శనలు కాదు. 13వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము ఒకరోజు రిలే నిరాహార దీక్ష పెట్టి
మాకు ఇండస్ట్రీలు కావాలి రాజమండ్రికి అనే నినాదాన్ని అభివృద్ధి చేయాలని, దానికి మేము సమాజంలోకి సబ్జెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందు హోర్డింగుల రూపంలో రాజమండ్రి మెయిన్ సెంటర్లో హోర్డింగ్లు పెడతాము, అలాగే కరపత్రాలు పంచుతాము. ఇప్పటి నుంచి లెటర్ క్యాంపైనింగ్ కూడా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి కూడా లెటర్ క్యాంపైనింగ్ కూడా జరుపుతాము. ఎందుకంటే ఏది చెప్పినా ఏదో దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుంది అన్నట్టే ఉన్నారు, కానీ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. అరే బాబు, మేము ఓటేసాము, మేము నెగ్గించాము, మా కోరిక ఇదంటే మేము వేస్తాము, మళ్ళీ భవిష్యత్తులో మేము వేస్తాము, మేము మిమ్మల్ని నెగ్గించుకుంటాం. ఇప్పుడు ఆ నెగ్గినటువంటి వాళ్ళకంటే ఎక్కువ కోరిక మాకు నెగ్గించుకోవాలని మాకున్నది. అలాంటిది మమ్మల్ని గుర్తించట్లేదు, మా వాయిస్ ఏంటో పట్టించుకోవట్లేదు. ఇది ఇక మేము పబ్లిక్లో పడి నిరసన తెలియజేసి సమాజంలో మా ఉనికిని కాపాడుకుంటూ మేము కోరుకున్న కోరికల్ని బయటికి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 13/7/26 కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బొమ్మూరు ఒకరోజు నిరాహార దీక్ష పెడతాము. మా సమస్యని సమాజంలోకి తీసుకెళ్తాము. ఇది మీరు పత్రికల ద్వారా తెలియజేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాజమండ్రిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనే కోరిక ఈ అసోసియేషన్ ద్వారా చాలాసార్లు మేము గవర్నమెంట్ని కోరటం జరిగింది. అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ హబ్బు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు, కావాల్సిన అన్ని సదుపాయాలు రాజమండ్రిలో వాటర్ అవనివ్వండి, ప్లేస్ అవనివ్వండి, అన్ని సదుపాయాలు కలన ఈ రాజమండ్రిలో. దానికంటే ముఖ్యంగా ఉన్న అదృష్టం ఏంటంటే, సెంట్రల్లోని స్టేట్లో కూడా ఒకే గవర్నమెంట్ ఉంది. అంటే కూటమి గవర్నమెంట్ ఉండటం వల్ల ఈ సమయంలో మనకు ఇండస్ట్రీస్ తెచ్చుకోకపోతే తర్వాత చాలా కష్టం అవుద్ది. మేము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యేస్కి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. లోకల్గా ఉన్న గౌరవ ఎమ్మెల్యేస్ బుచ్చి చౌదరి గారు కానీ, వాసి గారు కానీ. జై భీములు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మేమందరం గత 25 నుంచి 30 ఏళ్ళుగా అనేక రకాలైన సోషల్ వర్క్లో ముందుకెళ్తూ దేశ ప్రగతి కోసం ఎప్పుడు కూడా యాజ్ ఉద్యోగస్తులుగా ఇవ్వచ్చు, లేదా మాలో కొంతమంది వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. మేమందరం దేశ ప్రణాళికని, దేశాన్ని అర్థం చేసుకుని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఇండివిజువల్గా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో అవ్వచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మనకంటూ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని ఈరోజు ప్రైవేటీకరణ చేసేయడం, ప్లస్ అది కాకుండా మనకి చక్కటి అవకాశాలున్న ఏరియాలో, అంటే ఈ యొక్క రాజమండ్రి గురించే మేము మాట్లాడదలుచుకున్నాం. కాబట్టి రాజమండ్రిలో నీరుకి కొరత లేదు. రేపు పోలవరం ప్రాజెక్ట్ కడితే ఈ సమస్య మీద, పరిశ్రమల సమస్య మీద మా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి మీడియా మిత్రులకు, ప్రెస్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సమస్య మీద మేము పోరాటాలు చేస్తున్నాం. ఏం చేస్తానంటే అది అందరికీ తెలిసిందే. దానిలో ముఖ్యమైన భాగం ఏంటంటే, ప్రస్తుతం ఒక మనిషి జీవించాలని అంటే భోజనం కావాలి. భోజనం లేకపోతే వాడు బతకలేడు. అలాగే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలే దానికి వెన్నెముక. అలాంటి పరిశ్రమలు ఈ రాజమండ్రిలో కుంటుపడి లేకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగం కూడా పోతుంది. ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం. జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఏలేరు నది చెంత శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో శివకేశ్వర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి టీటీడీ పండితుల వేద మంత్రాల నడుమ కళ్యాణం నిర్వహించారు.
రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మావిగన్ నినాదం రాష్ట్రానికి ప్రమాదకరం, ప్రజలు గన్ కల్చర్ కాదు డెవలప్మెంట్ కల్చర్ కోరుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కన్నబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పేపర్లో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర రాజధాని గురించి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం మీద విలువ కానీ అవగాహన కానీ భారత రాజ్యాంగం మీద అవగాహన కానీ లేని వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన స్టేట్మెంట్ చూస్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర లోక్సభలోని రాజ్యసభలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది ఆమోదం ముద్ర వేయించుకున్న తర్వాత నేను వస్తాను, నేను రేపు ఎన్నికల్లో మావిగన్ అనేటటువంటి స్లోగన్తో ఎన్నికలకు వెళ్తాను, మీది అమరావతి స్లోగన్, అతను ఇప్పుడు మా స్లోగన్ నిర్దేశించగలరు. నా ఏజెండాను ఆయన ఇది చేయడానికి అతను రాష్ట్ర రాజధాని అని చెప్పి అత్యున్నతమైనటువంటి విధానంలో లోక్సభలో ఆమోదం పొందింది, బిల్ అయింది, చట్టమైంది, రాజ్యసభలో అయింది, రాష్ట్రపతితో ఆమోదం పొందింది. పొందిన తర్వాత ఆ స్లోగన్ తోటి అతను వెళ్ళాల్సిన వెళ్తాను అన్నాడంటే అతను వెళ్తే వెళ్ళొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా విధానం గన్ కల్చర్ పేరుతో జగన్ రాక్షస పాలనకు తెరలేపే కుట్ర, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఈ డిమాండ్తో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష. నూతన మెయిన్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన, ముందస్తు జాగ్రత్తగా పలు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల కమిషనర్ రాహుల్ మీనా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.